ప్రేమిస్తున్న నిర్మాత, అలాగే సార్ వాళ్ళని వెనక్కి తోసేస్తున్నారు సార్ డైరెక్టర్ గారు. మీరు మంచివాళ్ళు కాబట్టి ముందుకు తీసుకొస్తున్నారు. నిర్మాత, దర్శకులు, ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ, ముందుగా నేను సంతోషపడేది ఈ సినిమాకి, ఈ తెలుగు సినిమాకి తెలుగు అమ్మాయిని తీసుకొచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. చాలా సంతోషంగా ఉంది. తెలుగు అమ్మాయిలు చాలా అద్భుతంగా తెలుగు మాట్లాడి తెలుగు హృదయాలను ఆకట్టుకునే ఒక తెలుగు అమ్మాయి వస్తే బాగుండు అని ఎదురు చూస్తున్న వాళ్ళల్లో నేను ఒకడిని. నేహ కదా, నేహ, ప్రీతి నేహ, తెలుగు ప్రీతి నేహ రావడం ముఖ్యంగా ఆనందంగా ఉంది. బాను ఎదురుగా ఉన్న తమ్ముడు శ్యామ్, మా రైటర్లు పూర్ణాచారి. చాలా కాలంగా నేను ఒక కళ కలవాడిని. ఆ కళ ఇవాళ నేను నిజంగా చూశాను. ఏంటంటే 30 ఏళ్ళుగా సినిమా రంగంలో ఉన్న నేను, దాదాపు 25 ఏళ్ల క్రితమే పరిచయమైన అతను ఎప్పుడూ ఒక బ్యాంగ్ లాగా, ఒక వేదిక పైన, ఒక తెర పైన, ఒక శిఖరం పైన కనిపిస్తాడు అని ఎదురు చూసినటువంటి బీమ్స్ని, అది నిజం చేసుకున్న బీమ్స్ని వాళ్ళ మీరు ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ అంతేనా, దాన్ని ప్రారంభింపజేసినారు అంతేనా? కరెక్ట్ కదా. నాకు చాలా ఆనందంగా ఉంది. బీమ్స్ ఆయుధంలో నువ్వు పాటలు రాయడానికి వచ్చిన కుర్రాడిగా చూశాను. ఆయుధంలో ఏ రాజా అప్పుడు చూసినప్పుడే అనుకున్నాను, ఏ గోడా బోత్ ఆగే నికల్ జాయేగా, ఈ గుర్రం చాలా వేగంగా ముందుకెళ్ళిపోతుందని అనుకున్నాము. చాలా కన్నుల పండుగగా ఉంది బీమ్స్. తన్ని ఈ వేదిక మీదకి ఆహ్వానించడం, చాలా చాలా కష్టపడి చాలా నష్టపడి కుటుంబాన్ని, పుట్టిన ఊరిని, అంటే దాదాపు మన సినిమాలో వచ్చిన వాళ్ళందరం అంతే, అన్నీ వదిలిపెట్టి వచ్చేస్తాం. ఇవాళ బీమ్స్ అంటే ఒక నూతన శకాన్ని ప్రారంభించేస్తున్నటువంటి సంగీత దర్శకుడిగా నేను భావిస్తున్నాను. ఈజ్ మై లైక్ ఎ బ్రదర్. నేను అదే అడుగుతున్నాను, సంగీత దర్శకుడిని ఎందుకు పిలవట్లేదు అని. రాబోయే కాలానికి కాబోయే లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కాదు, సిద్ధాంత్కి మొహమాటం ఉందని నేనేం భావించట్లేదే. ఏటా సిద్ధాంత్? సాలూరు అంటున్నారు, కాదు రసాలూరు రాజేశ్వరరావు గారి మనవడు. సాలూరు అనేది ఇంటి పేరు, కానీ ఏనాడో, అంటే మేము పుట్టక ముందుకే మల్లీశ్వరి కాలంలోనే రసాలూరు రాజేశ్వరరావు అన్న పేరుగన్నటువంటి ఒక అద్భుతమైన ఒక సంగీత కుటుంబం, అది ఒక సంగీత స్వర సామ్రాజ్యం ప్రారంభించినటువంటి మహానుభావులు వాళ్ళు. ఎక్కడి మల్లీశ్వరి, ఆ ధార, ఆ వంశధార, ఆ అంశధార అలా వస్తూ సిద్ధాంతంలాగా వచ్చేసింది, సిద్ధాంతగా వచ్చేసింది. చాలా ఆనందంగా ఉంది నాయన. మీరు ఈ సినిమాకి మొదటి సినిమాకి నేను మొదటి పాట రాసినందుకు, ఇందులో 2 రాసినట్టుగా గుర్తుంది, అంతే కదా బాను? ఇంకో పాట కూడా నేను రాసినట్టుంది. మా ప్రభు అన్నాడు, ఇప్పుడు జర్నలిస్ట్ ప్రభు ఉన్నాడా, వెళ్ళిపోయాడు? ప్రభు అన్నాడు, ఏంటి నువ్వు ఈ పాటలు రాస్తున్నావు, ఇది శ్యామ్ కదా రాయాల్సింది ఇట్లా అని. సినీ రైటర్ కెన్ రైట్ ఎనీ సాంగ్. ఏజ్ క్రైటీరియా లేదు. రాయించుకునేటువంటి దర్శకుని యొక్క నేరేషన్లోంచి పుట్టుకొస్తుంది పాట. మా అంతలా మాకే పుట్టుక రాదు.
ముందు మమ్మల్ని హిప్నటైజ్ చేసి ఆ సన్నివేశంలోకి, ఆ సందర్భంలోకి, ఆ హృదయాల్లోకి, ఆ యువ హృదయం యొక్క ఎక్స్ప్రెషన్లోకి మమ్మల్ని పూల పల్లకీలో కూర్చుండబెట్టి తీసుకొచ్చి అక్కడ వదిలేసేటువంటి మాంత్రికుడు దర్శకుడు భాను. ఏ దర్శకుడై ఇప్పుడు బీమ్స్ కాడి నుంచి అంతే. నేను అనగానే ఒక అద్భుతమైన ఆవేశమైన పాట అయితే అశోక్ తేజ్ బాగా రాస్తాడని అనుకునేటువంటి రోజులు. నా జీవితంలో అదృష్టం ఏంటంటే ఈ 30 ఏళ్లలో కూడా అట్లాంటి పాటలతోనే ఎక్కువగా నేను ప్రయాణిస్తూ వచ్చాను. మా కృష్ణ కూడా తెలుసు. ఇప్పుడు నడుస్తున్న కన్నప్ప సినిమాలో కూడా ఒక 7 పాటలు రాయడము, ఇది ఒక దేవుడి పాటలు అట్లా. కాబట్టి నేనేమంటాను, ఏ సినిమా రైటర్ అయినా, అది పూర్ణాచారి కావచ్చు, రేపు రాబోతున్నటువంటి ఇంకొక గీతాచార్యుడు కావచ్చు, సినిమా రంగంలో నిలబడే 5 సినిమాలకు పాటలు రాసినాడంటే అతన్ని గనక మనం కరెక్ట్గా అతనికి కనెక్ట్ అయితే ఏ పాట అయినా రాయగలడు అనేదే సినిమా కవుల యొక్క చరిత్ర. ఇది రాయగలడు, అది రాయలేడు అనేటువంటిది ఉండదు. కాకపోతే కొన్ని ముద్రలు పడతాయి. గుమ్మడి గుండె నొప్పులకు గుమ్మడిని వాడుడు. ఒక్క గుండె నొప్పి యాక్టింగ్ చేసిన పాపానికి గుమ్మడి జీవితం అంతా గుండె నొప్పుల పాత్రలే ఇచ్చినారు. ఇది మన సినిమా రంగంలో ఉన్నటువంటి అలవాటు. అయితే కనుక ఆయన విలన్గా కూడా చేసినాడు గుమ్మడి గారు. ఏదైనా చేయగలిగినటువంటి సమర్థులే సినిమా రంగంలోకి, కళారంగంలోకి వస్తారు. ఇవాళ మన సినిమాలో పూర్ణాచారి రాశాడు. అతని పాటను వినడానికి నేను ఎదురు చూస్తాను. అట్లాగే వెనిగళ రాంబాబు గారు కూడా రాశారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. ముఖ్యంగా మాతోని పాటలు రాయించుకున్న దర్శకుడితో పాటు సంగీత దర్శకుడు తాను అనుకున్న విషయాల్ని కరెక్ట్గా చెప్పి మాతోని ఫోన్లో మాట్లాడి, కానీ ఒక కర్మ ఏంటంటే ఫోన్లోనే మాట్లాడుకొని పాటలు రాసే రోజులు వచ్చాయి. ఇప్పుడు సంగీత దర్శకుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత అందరం కూర్చొని ఒక భువన విజయంలాగా రాసుకుని, ఒక కవన విజయం రాసుకునే రోజులు కావివి. సిద్ధాంత మద్రాసులో ఉంటాడు, అశోక్ తేజ హైదరాబాద్లో ఉంటాడు, భాను ఏమో షూటింగ్ స్పాట్లో ఉంటాడు. ఇట్లాంటి కలయికలోంచి పుట్టుకొస్తున్నటువంటి పాటలు ఇవి. ఇది అంత ఆరోగ్యకరంగా మాకు అనిపించకపోయినా అయినా సినిమా రంగం ముందుకు వెళుతూనే ఉన్నాయి, పాటలు బాగా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ పాట మీ అందరికి నచ్చిందంటే మేము ఒకే దగ్గర కూర్చొని చేయకున్నా కూడా మీకు నచ్చినట్టే కదా. ఇది మారుతున్నటువంటి ప్రవాహ యుగంలో మనం ఉన్నాం కాబట్టి దానికే మనం అంకితం అయిపోయి దాన్నే మనం అడ్జస్ట్ చేసుకొని రాస్తున్నాము. ఈ సినిమాలో నేను దాదాపు తన పేరు ఉండే సాత్విక్ గుండెలోకి వెళ్ళి, సాత్విక్ గుండెలోకి నన్ను పంపించి, ఆయన హృదయ కవాటాలు ఈయన తెరిచి నన్ను అక్కడికి పంపించి నువ్వు రాసినట్టుగా, నువ్వు పాడినట్టుగా రాసినాడయ్యా. సో చాలా హ్యాపీ భాను. మంచి పాటలు రాశాం. ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. ముఖ్యంగా సంగీత దర్శకుడిగా ఫస్ట్ వస్తున్నాడు బాబు. గొప్పగా వాళ్ళ వంశ పూర్వీకుల యొక్క దివ్య ఆశీస్సులతో గొప్ప సంగీత దర్శకుడిగా ఎదగాలని, అట్లాగే ఇదివరకు భాను సినిమాకు మేము రాసాము, రాజధాని ఫైల్స్కి. ఈ సినిమా కూడా ఆయనకి సక్సెస్ కావాలి. ప్రొడ్యూసర్ గారికి మంచి లాభాలు చేకూర్చాలి. ఇంతమంది వచ్చినారు ఈ సినిమాకు అంటే ఈ నిర్మాత గారి పైన, ఈ దర్శకుని పైన, ఈ బ్యానర్ పైన ఉన్నటువంటి ప్రేమ, గౌరవం, అభిమానం నాకు అర్థమవుతూ ఉంది. వీళ్ళిద్దరు కూడా గొప్పగా సక్సెస్ కావాలి. అమ్మాయి తెలుగు తెర మీద ఒక సౌందర్యలాగా, ఒక తెలుగు అమ్మాయిలాగా, సౌందర్యలాగా గొప్పగా రాణించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే సాత్విక్ని కూడా. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ ఒక అమ్మాయి నుంచి మెసేజ్ రాగానే మగ నెమలి లాగా అసలు ఆ లైన్ వావ్ అనిపించింది నాకు. అంటే నెమలి ఆడవే మయూరి అంటాం కానీ ఆడనెమలి ఆడదు. అసలు పురివిప్పేది మగ నెమలి.
అది కవి సంస్కారం అలా మయూరి అంటున్నాం తప్ప పురివిప్పి ఆడేది ఆడనెమలి కాదు, ఎస్ మొగనెమలే విప్పుతుంది. మొగనెమలికే ఆ యొక్క లక్షణం ఉంది, ఆడనెమలి విప్పదు. చాలా వైరుధ్యంగా ఉంటుంది మొగనెప్పలి. కాబట్టి కావాలనే మగనెమలి పింఛంలా అని ఒత్తి పలికినాను. ఎవరైనా మొగనెమలి ఎందుకు సార్ విప్పుతుంది అంటే ఇవన్నీ చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ పోన్లే ఈ రకంగా చెప్పించే అవకాశం. ఎస్ థ్యాంక్ యూ సార్.